నీరుజీ అక్కడ ప్లాంటేషన్ రోజు మనకు చెట్లు పంచారు కదా, ఆ చెట్టుకు పూసిన పువ్వు నీరుజీ ఈరోజు వినాయకుడికి పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నీరుజీ. మన ఎనర్జెటిక్ గ్రూప్ అడ్మిన్ నీరు గారికి, ఎనర్జెటిక్ గ్రూప్ సభ్యులందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నారు. అలాగే నేను కూడా సెలబ్రేషన్ చాలా బాగా చేశాను. పండగను నాకు తోచిన విధంగా ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇంకా నిన్న మేము ముగ్గురం పూజల్లో పాల్గొని ఇంకా సక్సెస్ చేసుకున్నాము. ఈ సక్సెస్కి హ్యాపీనెస్ నీరుది చోటు చేసుకుంది. ఇలాగే అందరికీ హ్యాపీనెస్ కలగాలని ఆ దేవుడిని నేను కోరుకున్నాను. అందరికీ శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కలగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాను. ఇలాంటి పండగలే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు నీరు గారు వెన్నంటూ ఉండి వెన్నుతట్టి లేపి మనకు ప్రతి ఒక్క విషయంలో మేల్కొల్పినట్టు చేస్తుంది. అలాంటి నీరు గారికి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు ఎంతో ఉత్తేజంగా పాల్గొనేటట్టు చేస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనకు ఎనర్జీ కాకుండా మనకు స్నేహితులు దొరికారు. ఫ్యామిలీ మెంబర్స్గా ఎవ్వరికి బాగలేకున్నా కూడా, ఎవ్వరి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అందరూ పరామర్శించుకోవడము ఇలాంటివి మన బంధువులలో కూడా జరగవు. అలాంటిది మన నీరు గారు మనకి ఇలాంటి సంతోషాలను పంచుతుంది. ఇలాంటి నీరు గారిని మనకు ఆ వినాయకుడే పంపించారు. ఎందుకంటే ఇంతమందిని బాగా చూసుకొని, ఇంతమందికి ప్రతిరోజు పలకరిస్తూ ఆరోగ్యంగా ఉండమని చెప్పి, వేడివేడి నీళ్లు తాగండి, వేడివేడి అన్నం తినమని చెప్పి అందరికీ ప్రోత్సహిస్తుంది. ఎంత ఫ్రెండ్స్ మనం ఎంత పుణ్యం చేసుకుంటే మనకు ఇలాంటి నీరు గారు దొరికారు. మన ఫ్యామిలీలో కూడా ప్రతిరోజు ఫోన్లు చేసుకుంటుంటాం, ఏం చేస్తున్నావు అలాంటి కబుర్లు ఎన్నో మాట్లాడుకుంటాం. మనకు హితము కోరి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు. కానీ ప్రతిరోజు ఇలా మన నీరు గారు చెప్పడం మనకెంతో గర్వకారణం. ఇలాంటి నీరు దొరకడం చాలా అదృష్టం మనకు. ఫ్రెండ్స్, అందరూ ఈ వినాయక చవితి సెలబ్రేషన్ చాలా బాగా చేశారు. పాటలు చాలా బాగా పాడారు. నాకైతే ఎంత హ్యాపీనెస్ అంటే, అది అడ్మిన్ నీరు గారు ఉండి అందులో ఇప్పుడు నేను స్పాన్సర్ చేస్తున్న సంగతి అక్కడ ఫోటో రూపంలో కానీ మాటల రూపంలో కానీ అలా చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ నీరుజీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నీరుజీ. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్క సక్సెస్కి మా పిల్లలు మీరు కారణం నీరుజీ. ఎందుకంటే మీరు కాంపిటీషన్ పెట్టడము, మా పిల్లలు నాకు హెల్ప్గా ఉండి చేయడము, అన్నిట్లో సక్సెస్ని రావడానికి కారణం కూడా అవుతున్నారు. ఇలాంటి పిల్లలు నాకు దొరకడం అదృష్టం నీరుజీ, పుట్టడం అదృష్టము. అలాంటి పిల్లలు అందరికీ ఉన్నారు. అందరి పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే నా విషయానికి వస్తే నేను అలా చెప్పాలనిపించింది. ఇంకొక విషయం నీరుజీ, ఇలాంటి పండగతో మొదటి పండగ ఈ కాంపిటీషన్ వల్ల నాకు అందరూ హ్యాపీనెస్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరి ఇళ్ళలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకొని మన కాంపిటీషన్లో పాల్గొని అందరు సక్సెస్ఫుల్గా పూజలు చేశారు. నాకు అది హ్యాపీనెస్ చాలా ఇచ్చింది నీరుజీ. అందుకని